ఎలాంటి శిక్షణకు పనికొస్తుందో అర్థం కాక భాగ్యలక్ష్మికి బాధగా ఉంటుంది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. అదలా ఉంటే ఉద్యానవనంలో చల్లని గాలికి తిరుగుతూ విక్రమసింహ గురించి ఆలోచిస్తోంది ఆరావళి. విక్రమ్ రూపం ఆమెను వెంటాడుతూనే ఉంది. అతను నిజంగా నా ప్రియుడి విక్రమ్ లాగా ఉన్నాడా, లేక నేను పొరబడ్డానా అని కళ్లు మూసుకుని మళ్లీ మళ్లీ ఆలోచించింది. పూర్తిగా కాకపోయినా ఆ రూపం విక్రమ్ కి దగ్గరగానే ఉంది. కాని అదెలా సాధ్యం? విక్రమ్ కి సంబంధించిన బంధువులను కూడా ఎవరిని ప్రాణాలతో ఉంచలేదు. కాబట్టి వాళ్ల బంధువులెవరికీ ఆ రూపం వచ్చే అవకాశం లేదు అని ఆలోచిస్తూ ఉండగానే అడుగుల శబ్దం వినపడటంతో అటువైపు చూసింది. ఒక చెలికత్తె ఆరావళికి కాస్త దూరంలో నిలబడి మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. ఆమెను చూసిన ఆరావళి ఏంటి అని అడిగింది. కళావతి గారు మీతో మాట్లాడాలని వేచి చూస్తున్నారు అని భయంగా చెప్పింది చెలికత్తె. ఓ క్షణం ఆలోచించిన ఆరావళి రమను అని చెప్పింది. అర నిమిషంలో ఆరావళి ముందు నిలబడింది కళావతి. కళావతి ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె కాళ్లు వణుకుతున్నాయి. తన అరచేతులను నలిపేసుకుంటూ భయాన్ని నిగ్రహించుకుని మాట్లాడ్డానికి కళావతి సిద్ధమవుతుండగా ప్రతాపుడు ఎలా ఉన్నాడు అని అడిగింది ఆరావళి. ఆ మాటలకు తలెత్తిన కళావతి పెద్ద సమస్యేమీ లేదని వైద్యులు చెప్పారు, కోలుకోవడానికి మరో 2 రోజులు పట్టొచ్చని అన్నారు అని చెప్పింది. అవునా అన్నట్టు తలూపింది ఆరావళి. కళావతి భయంగా ఇంకా ఏదో మాట్లాడాలని అక్కడే ఉంది. అది గమనించి విషయమేంటో చెప్పండని ఆరావళి అడిగింది. రేపు ఉదయం మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని చెప్పారట, కనీసం 3 రోజులైనా ఉంటే బావుంటుంది అని కళావతి ఇంకా ఏదో చెప్పబోయింది. ఆరావళి వెంటనే వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి ఇంకా ఏదైనా మాట్లాడాల్సింది ఉందా అని అడిగింది. ఆ మాటలు కళావతికి అర్థమై మీ ప్రయాణానికి ఏర్పాట్లు చూస్తాను, శుభరాత్రి అని అక్కడి నుండి వెనక్కి తిరిగి 2 అడుగులు వేసింది. ఒక్క క్షణం అంటూ కళావతి దగ్గరికొచ్చిన ఆరావళి విక్రమసింహ చిత్రపటం నాకు కావాలి అని చెప్పింది. కళావతికి మొదట అర్థం కాలేదు. అందుకే ఆశ్చర్యంగా చూస్తూ విక్రమసింహ చిత్రపటమా, ఎందుకు, అసలు ఆరావళి ఎందుకు అడిగిందిలా అని ఆలోచిస్తోంది. ఆమె మొహంలోని భావాలను మరోలా అర్థం చేసుకున్న ఆరావళి ఏంటి, చిత్రపటం ఇవ్వడానికి ఏదైనా సమస్య అని అడిగింది. సమస్య అంటే విక్రమ్ ఒక రోగి, ఎక్కువగా మంచం మీదే ఉంటాడు, అందువల్ల అతని చిత్రపటాలు ఉంటాయనుకోవటం లేదు. కాకపోతే పోయిన సంవత్సరం రాజుగారి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంలోని అందరి చిత్రాలు వేయించాము, అందులో ఉండొచ్చు, చూసి పంపిస్తాను అని చెప్పింది కళావతి. సరే త్వరగా ఆ పని చూడు అని ఆరావళి చెప్పడంతో ఉంటాను దేవి అని అక్కడి నుండి కళావతి వెళ్లిపోయింది. విక్రమ్ ను ఇంతకు ముందెప్పుడు ఆరావళి చూడలేదు. కుందన రాజ్యంలో ఆ పేరు పెట్టుకున్న వాళ్లు దాదాపుగా కనిపించరు. ఇప్పుడు చూస్తే ఆ పేరు రూపంతో ఒక అబ్బాయి. అది నిజమా లేక భ్రమ? ఏది నిజమో తెలుసుకోవాలని ఆరావళి అనుకుంటోంది. మరోవైపు విక్రమ్ తల్లి భాగ్యలక్ష్మి విక్రమ్ కి శిక్షణ కోసం ఏర్పాట్లు ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంది. తినడం కూడా మర్చిపోయి ఆలోచనల్లో ఉన్న భాగ్యలక్ష్మిని భోజన సమయం అయిందమ్మా, ఇకనైనా రండి అని గుర్తు చేసింది ప్రమీల. ఆమె మాటలకు ఉలిక్కిపడిన భాగ్యలక్ష్మి ఏమో ప్రమీల, ఎంత ఆలోచించినా విక్రమ్ కి శిక్షణనిచ్చేవారు ఎవరనేది ఏ ఆలోచన తట్టట్లేదు. నాకే ఎందుకిన్ని పరీక్షలు అర్థం కావటం లేదు అని నిరాశగా అంది. బాధపడకండమ్మా, పరిష్కారం లేని సమస్య ఉండదని మీరేగా అంటారు. ఒకవేళ అలా ఉంటే దానికి ఆ దేవుడే పరిష్కారం చూపిస్తాడు, చూద్దాం అని ప్రమీల అనగానే భాగ్యలక్ష్మి బుర్రలో చటక్కున ఒక ఆలోచన మెదిలింది. వెంటనే నాగసాధువు అని గట్టిగా అరిచింది. నాగసాధువా? అర్థం కాక ఆమె వైపు చూసింది ప్రమీల. అవును, నేను బిడ్డను కన్న సమయంలో నాకు నాగసాధువు సహాయం చేశారని చెప్పాను కదా, ఆయన మన నందరాజ్యానికి ఉత్తర దిక్కున అడవుల్లో ఉంటారు. ఒకసారి ఆయన్ని కలిస్తే మనకి సలహా ఇవ్వగలరేమో అంది భాగ్యలక్ష్మి. కాని ఆయన ఇంకా అక్కడే ఉంటారంటారా అని అనుమానంగా అడిగింది ప్రమీల. ఉన్నారా లేదా అనేది ఇప్పుడు నాకు తెలీదు, కాని ప్రయత్నించి చూస్తే పోయేదేముంది అని చెప్పింది భాగ్యలక్ష్మి. సరే, రేపు ఎవరినైనా పంపించి చూద్దాం, ఇప్పుడైతే బాబుకి భోజనం పెట్టండి అని అంది ప్రమీల. విక్రమ్ కోసం పళ్ళెంలో భోజనం పెట్టుకుని విక్రమ్ దగ్గరికి వెళ్ళింది భాగ్యలక్ష్మి. కళ్లు మూసుకుని ధ్యానంలో కూర్చుని ఉన్నాడు విక్రమ్. అతని నుదుటిపైన కనుబొమ్మల మధ్య ప్రదేశంలో వింతగా ఏదో ఒక వెలుగు లాంటిది కనిపిస్తూ ఉంది. అదేంటా అని అలా చూస్తూ ఉండగానే కళ్ళు తెరిచిన విక్రమ్ తన ముందు నిల్చున్న తల్లిని, ఆమె చేతిలోని పళ్ళెంని చూసి అర్థం చేసుకుని మీరు భోజనం చేశారా అని అడిగాడు. లేదు, నువ్వు తిన్నాక మేము తింటాం అని అంది భాగ్యలక్ష్మి. ఓ క్షణం ఆలోచించిన విక్రమ్ మీకు అభ్యంతరం లేకపోతే అందరం కలిసి తిందాం, ఒక 10 నిమిషాల్లో వస్తాను అని అన్నాడు.
భాగ్యలక్ష్మికి ఓ క్షణం వింతగా అనిపించి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లటంతో విక్రమ్ మళ్లీ ధ్యానంలో మునిగిపోయాడు. అక్కడ విక్రమ్ ధ్యానంలో ఉంటే ఇక్కడ ఉద్యానవనంలో ఆరావళి ఒక చెట్టు కింద కూర్చుని విక్రమ్ సింహ గురించే ఆలోచిస్తూ ఉంది. అంతలో ఆమెకు లీలగా ఏదో గొంతు వినిపించటం మొదలైంది. తననెవరో పిలుస్తున్నట్లు అనిపించటంతో మళ్ళీ ఎందుకొచ్చావ్ అని కాస్త కోపంగా ఆకాశం వైపు చూస్తూ అడిగింది. మహారాణి ఆరావళి భయపడుతూ ఉంటే ఎలా ఉంటుందో చూడాలనొచ్చాను అంటూ వికటాట్టహాసం వినపడింది. ఆ మాటలకి ఆగ్రహంతో పైకి లేచిన ఆరావళి, భయమా? నాకా? దేని గురించి? ఎందుకు భయపడాలి అంటూ కళ్ళు పెద్దవి చేసింది. దేని గురించా? ఎందుకు నీకు తెలీదా అంది ఆ గొంతు మళ్ళీ. నాకేం భయం లేదు, నేను దేనికి భయపడను అంటూ ఆరావళి ఆకాశం వైపే చూస్తుండగా, ఏ భయం లేకుండానే విక్రమ్ గురించి ఆలోచిస్తున్నావా? అతని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా అని ఆ గొంతు వెటకారంగా అంది. నేను అతని గురించి ఆలోచిస్తున్నానంటే దాని అర్థం అతనికి భయపడి కాదు. ఈ రాజ్యంలో ఆ పేరు ఆ రూపమే లేకుండా చేసిన దాన్ని 2 శతాబ్దాల తర్వాత మళ్లీ ఆ పేరు అలాంటి మరో రూపం ఎందుకు ఎదురుపడ్డాయో తెలుసుకోవాలనుకుంటున్నా. ఒకవేళ అవి గతం తాలూకు గాయాలైతే మళ్లీ వాటిని చెరిపేస్తా అని అంది. ఆరావళి ఆలోచించేది అది కాదని ఆమె మనసుకి తెలుస్తూనే ఉంది. ఆరావళి మాటలకు ఆ కనిపించని రూపం గట్టిగా నవ్వుతూ, అయితే నేనన్నది నిజమే, నీలో భయం మొదలైంది. ఆ భయం పేరు విక్రమ్. విక్రమ్ విక్రమ్ అంటూ ఆ గొంతు నెమ్మదిగా మాయమైపోయింది. ఆ మాటలు వింటూనే ఆరావళి ఆగ్రహంతో రగిలిపోయింది. వెంటనే ఆ విక్రమ్ను చంపేయాలని అనిపించింది. కాని అతి కష్టం మీద కోపాన్ని నియంత్రించుకుంది. అంతలో దేవి అని వెనక నుండి కళావతి పిలవగానే, ఏంటి అని కోపంగా అరిచింది ఆరావళి. క్షమించండి దేవి, అది అది మీరు చిత్రపటం తీసుకురమ్మన్నారు కదా, తీసుకొచ్చాను అని అంది. ఆరావళి అరుపు వల్ల కళావతి కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. కోపంలో ఉన్న ఆరావళి కళ్ళు అగ్ని కణికల్లా మెరుస్తూ ముఖం ఎర్రగా మారిపోయింది. సరే, అక్కడ పెట్టేసి వెళ్ళు అని విసుగ్గా అంది ఆరావళి. చిత్తవుదేవి అని ఆ చిత్రపటాన్ని అక్కడ రాతిబండ మీద పెట్టేసి వెళ్లిపోయింది. కళావతి వెళ్లిన కొన్ని క్షణాలకు కాస్త శాంతించిన ఆరావళి ఆ చిత్రపటాన్ని చేతుల్లోకి తీసుకుంది. అందులో రాజు, అతని భార్యలు, వారి పిల్లలు అందరూ ఉన్నారు. కాని విక్రమ్ మాత్రం లేడు. దాంతో నాకు తెలిసిన విక్రమ్ లేడా, లేక ఇక్కడున్న అబ్బాయి నిజంగా విక్రమ్ రూపంలో లేడా అని ఆలోచిస్తూ ఉంది. ఆ పటంలో భాగ్యలక్ష్మి కూడా ఉంది. పక్కనే ఒక అబ్బాయి ఉన్నాడు. అంటే అతనే ఆ భాగ్యలక్ష్మి కొడుకు విక్రమ్. అంటే ఈ విక్రమ్ నన్ను ప్రేమించిన విక్రమ్ లాగా లేడు, చాలా మార్పుంది అని నవ్వుకుంటూ విక్రమ్ ముఖాన్ని చూస్తుండగా హఠాత్తుగా విక్రమ్ బొమ్మ దగ్గర నుండి ఆ చిత్రం కాలిపోవటం మొదలైంది. ఆ పరిణామానికి బిత్తరపోయిన ఆరావళి ఆ చిత్రాన్ని నేల మీద పడేసింది. అది కింద పడిన మరుక్షణం చిత్రపటం నుండి మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో ఆరావళి భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. పైకి ఎగిసిన మంటలు ఒక విచిత్రమైన రూపంలో నేరుగా ఆరావళి మీదకు దూసుకొచ్చాయి. క్షణకాలంలో తేరుకున్న ఆరావళి తన శక్తినంతా ఉపయోగించి వెంటనే రక్షణ కవచం ఏర్పరచుకుంది. వేగంగా వచ్చిన ఆ అగ్ని ఆ కవచాన్ని తాకి అది దాటలేక దాన్ని ఢీకొడుతూనే మాయమైపోయింది. ఆ ఘటన నుండి కొద్దిసేపటికి తేరుకున్న ఆరావళి కవచాన్ని తీసేసి బూడిద కుప్పగా మారిన చిత్రపటం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఇంటి లోపల ఉన్న విక్రమ్ ధ్యానంలో పూర్తిగా మునిగిపోయాడు. అతనికి ఒక్క మాట మాత్రమే వినిపిస్తూ ఉంది. అది గత జన్మలో రాజగురువు చెప్పిన మాట. నువ్వు తినే ఆహారం వల్ల నీ శరీరానికి శక్తి అందితే నీలో ఉన్న ఆత్మకి ఈ విశ్వం నుండి శక్తి అందుతుంది. ఆ శక్తి నీలో చేరి నీ ఆత్మని ఉత్తేజపరిస్తే ఈ పంచభూతాలు కూడా నీ అధీనంలో ఉంటాయి అని రాజగురువు చెప్పాడు. వాటినే తలచుకుంటూ ధ్యానంలో ఉన్నాడు విక్రమ్. ఇప్పుడు తనలో ఉన్న వీరముద్ర శక్తిని తట్టుకోవాలన్నా, శిక్షణ కోసం సిద్ధమవ్వాలన్నా అతనిలోని పంచభూతాలను మేల్కొలిపి ఆత్మశక్తికి అనుసంధానించాలి. వీరముద్ర వచ్చిన ఎవరైనా సరే ఈ పని చేసిన తర్వాతే శిక్షణకు సిద్ధమవ్వాలి. ముద్ర వచ్చిన కొంతమంది తమ ఆత్మశక్తిని అనుసంధానం చెయ్యలేక శిక్షణలో వెనకబడిపోయారు. కొందరు చెయ్యలేక తప్పుకున్నారు. అయితే విక్రమ్ పట్టుదలగా ఉన్నాడు. ఓం 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 అంటూ తన ప్రయత్నం చేస్తున్నాడు. విక్రమ్ నోటి నుండి వచ్చే ఓంకారనాదం ఆ గదంతా మారుమ్రోగుతోంది. కాస్త దూరంలో ఉన్న భాగ్యలక్ష్మి, ప్రమీలకు కూడా అతని నోటి నుండి వచ్చే ఓంకారనాదం వినపడుతూనే ఉంది. అది విన్న ప్రమీల, మొన్నటి నుండి మన విక్రమ్ బాబులో చాలా మార్పు వచ్చింది కదమ్మా అని అంది. నిజమే, ఈ మార్పు మంచికో చెడుకో అర్థం కావటం లేదు.
అని కాస్త కలవరపాటుగా అంది భాగ్యలక్ష్మి. ఇందులో భయమే ఉందమ్మా. ఇప్పుడు బాబు అందరిలా ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. ఇంతకు మించి మనకు కావాల్సిందేముంది అంది ప్రమీల. వారి మాటలు సాగుతూ ఉండగానే ఓంకారనాదం మరింత గట్టిగా వినపడసాగింది. అక్కడి గాలి వేడెక్కుతూ ఉంది. భాగ్యలక్ష్మి ప్రమీల ఇద్దరికీ చెమటలు పట్టేశాయి. ఏం జరుగుతోందో అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వేడి సెగలు పెరుగుతూ ఉండటంతో గదిలో ఏమైనా నిప్పంటుకుందేమోనని భయపడి లేచి విక్రమ్ గదివైపు వెళ్లి చూద్దామనుకుని నెమ్మదిగా గదివైపు అడుగులు వేసింది. అప్పుడే ఆ గదిలో విక్రమ్ చుట్టూ ఒక సుడిగాలి లాంటిది ఏర్పడింది. ఆ గాలి అతని మీదుగా వెళ్లి గది పైకప్పును చీల్చుకుంటూ ఆకాశం వరకు చేరింది. అది ఆకాశం చేరిన మరుక్షణం ఆకాశంలో ఒక వింత శబ్దం వచ్చింది. ఆ శబ్దం రాగానే ఒక వెలుగు నేరుగా విక్రమ్ను తాకింది. బలంగా పాకిన ఆ వెలుగు వల్ల విక్రమ్ తప్ప ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదురుగా ఎక్కడ పడితే అక్కడ పడ్డాయి. అదే క్షణం తలుపు తీసిన భాగ్యలక్ష్మి వెలుగు వేగానికి 4 అడుగులు వెనక్కి పడింది. దాంతో భయపడిపోయిన ప్రమీల పరిగెత్తుకుంటూ వెళ్లి భాగ్యలక్ష్మికి ఏమైందని చూస్తూ గది లోపలికి చూసి అక్కడ కనపడేది చూసి నోరెళ్లబెట్టింది. విక్రమ్ చుట్టూ ఒక కాంతి రేఖ కనిపించింది. దాంతో తనకే తెలియకుండా చేతులెత్తి దండం పెట్టింది. అకుంఠిత దీక్షతో కొన్ని నెలలు శ్రమిస్తే కాని దక్కని ఆత్మశక్తి చక్రం ధ్యానంలో కూర్చున్న 10 నిమిషాల్లోనే సాధించాడు విక్రమ్. బయట వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. మెరుపులు పిడుగులతో వర్షం మొదలైంది. ఆటపాటలతో జరుగుతున్న వేడుకలు వర్షం రావడంతో ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇంత హఠాత్తుగా వర్షం రావటం ఏంటని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. మరోపక్క రాజుగారి 2వ భార్య రాజ్యలక్ష్మి, కళావతి ఇద్దరూ వారి అంతఃపురంలో కూర్చుని ఉన్నారు. వారి ముందు విక్రమ్కి వైద్యం చేసిన వైద్యుడు నిల్చుని ఉన్నాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనపడుతోంది. పెదాలు వణుకుతున్నాయి. నుదుటి మీద చిరు చెమట పట్టింది. దాన్ని తుడుచుకుంటూ రాణుల వైపు చూశాడు. అప్పుడే ఏం జరుగుతోంది వైద్యుల వారు అని కాస్త కోపంగా అడిగింది కళావతి. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నీళ్లు నమిలాడు అతను. అడిగిన దానికి సమాధానమివ్వకుండా అలా నీళ్లు నములుతారే అని అరుస్తున్నట్టు అడిగింది రాజ్యలక్ష్మి. చిన్నప్పటి నుండి విక్రమ్కి వైద్యం చేస్తున్నది ఆయనే. చిన్నప్పుడు విక్రమ్ జాతకం చూసిన జ్యోతిష్యుడు విక్రమ్ది మహర్ జాతకమని, అతనే ఈ రాజ్యానికి కాబోయే రాజు అని చెప్పాడు. అక్కడి నుండి మొదలైంది ఈ రాణుల ఆట. పుట్టుకతోనే విక్రమ్ కాస్త అనారోగ్యంతో ఉండటంతో వైద్యం చేసే ఈ వైద్యుణ్ణి బెదిరించి తమ వైపు తిప్పుకున్నారు. విక్రమ్ బాగుపడకూడదని, రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణించి మరణించాలని చెప్పారు. అందుకు తగ్గట్టే ఆ వైద్యుడు ఎవరికి అనుమానం రాకుండా విక్రమ్కి తప్పుడు వైద్యం చేస్తూ వచ్చాడు. అలా తప్పుడు వైద్యం చేయటం వల్ల అతని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి ఇక మరో 2 రోజుల్లో చనిపోతాడని 2 రోజుల క్రితమే చెప్పాడు. కాని అలా చెప్పిన మరుసటి రోజునే ఆరోగ్యవంతుడిగా విక్రమ్ తిరిగి రావటం, వస్తూనే వీరముద్ర సాధించటం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదెలా జరిగిందో నాకు తెలియదు మహారాణి. నేను చెప్పింది నిజం. ఆ రోజు అతని ప్రాణం నిద్రలోనే పోయేలా నేను మందిచ్చొచ్చాను. కాని అతనెలా బ్రతికాడో నాకు తెలియటం లేదు అని భయంగా అన్నాడు వైద్యుడు. నిజం చెప్పు, నువ్వు మరణానికి మందిస్తే వాడు ఆరోగ్యవంతుడిగా మారి ఎలా తిరిగొస్తాడు అని గట్టిగా అంది కళావతి. ఆమె కాళ్ల మీద పడిన వైద్యుడు, నేను నిజమే చెబుతున్నానమ్మా, నా మాట నమ్మండి. నా పిల్లల మీద ఆ దైవం మీద ఒట్టు. ఎక్కడ ఆ మందు వేసుకోకుండా ఉంటాడో అనే అనుమానంతో నేనే దగ్గరుండి వేసొచ్చాను. అతని ఆరోగ్య పరిస్థితి నాకు బాగా తెలుసు. ఆ రోజు అతనున్న స్థితిలో నేను వేసిన మందు వల్ల రక్త ప్రసరణ వేగం పెరిగి గుండెపోటుకు దారి తీసి చనిపోవాలి. కాని ఎలా బ్రతికాడనేది నాకు అర్థం కాలేదు. నిజం మహారాణి, నన్ను నమ్మండి అంటూ ఏడ్చాడు. జరిగిన దానికి కళావతి అతన్ని ప్రాణాలతో వదలదని అతనికి బాగా తెలుసు. అందుకే అంతగా బ్రతిమిలాడుకుంటున్నాడు. ఇటు రాజ్యలక్ష్మి, కళావతి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇద్దరిలో ఒకటే ఆలోచన, జరగాల్సింది ఎలాగూ జరగలేదు. ఇంకా ఈ వైద్యుడు ప్రాణాలతో ఉంటే రహస్యం బయటకొచ్చి తమ మెడకు ఆ సమస్య చిక్కుకునే అవకాశం ఉంది. అందుకే ఎవరెక్కడా అని పిలిచింది రాజ్యలక్ష్మి. వెంటనే రాజ్యలక్ష్మి ఆంతరంగిక సైనికుడు అక్కడికొచ్చాడు. వైద్యుణ్ణి తీసుకెళ్లి చంపేయమని కను సైగతోనే అతనికి చెప్పింది రాజ్యలక్ష్మి. ఆమె చేసిన సైగలు అర్థం చేసుకున్న ఆ సైనికుడు వెంటనే వైద్యుని భుజాలు పట్టుకుని పైకి లేపి బలవంతంగా లాక్కుపోతూ ఉన్నాడు. దయతలచండమ్మా, ఇన్నాళ్ళు మీరు చెప్పిందే చేశారు, దయ చూపండి అని ఏడుస్తూ వేడుకుంటూ ఉన్నాడతను. అతని ఏడుపు, బాధ ఏవి వారి మనసును కరిగించలేదు. ఇప్పుడు విక్రమ్ను ఎలా చంపాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. విక్రమ్ని అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళేం చేస్తారు? ఆరావళి ఏం చెయ్యనుంది?